కథాకమలం కథలా వెల్లువ ఆలకించి ఆలోచించి ఆచరిద్దాం. మరి దశావతారాల్లో 3వ అవతారమైన శ్రీ వరాహ అవతారం ఈరోజు విందాం. బ్రహ్మదేవుడు ఈ అఖిల జగత్తును రూపకల్పన చేసి స్వయంభూమనువు ప్రజావృద్ధి చేయుటకు నిర్ణయించుకున్న సమయాన్న మహాప్రళయం సంభవించి భూమండలం మొత్తం కొట్టుకుపోయి సముద్రపు అడుగు భాగాన్ని చేరిపోయింది భూమండలం. స్వయంభూమనువు ప్రజావృద్ధి చేయుటకు ప్రాణకోటి జీవించుటకు ఆధారభూతమైన భూమి లేకుండా పోయినందుకు బ్రహ్మదేవుడు ఎంతో విచారిస్తూ చేయునది లేక ధ్యానంలో నిమగ్నుడై శ్రీహరిని ప్రార్థించాడు. శ్రీ మహావిష్ణువు కరుణించి భూమికి ఒక ప్రత్యేకమైన వాసన ఉంటుంది. ప్రస్తుతం భూమి మహాసముద్రంలో మునిగిపోయింది. ఆ వాసనను అన్వేషిస్తూ భూమి జాడను తెలుసుకోవాలి. అట్టి శక్తి వరాహానికే అధికంగా ఉంది కాబట్టి ధ్యాన సముద్రంలో మునిగిన బ్రహ్మదేవుని ముక్కు రంధ్రాల నుండి బొటనవేలు పరిమాణంలో ఒక తెల్లటి వరాహ పిల్ల పుట్టుకొచ్చింది. అది తెల్లటి కాంతితో అలరారుచున్నది. మరీచుడు మొదలైన మునిపొంగవులు చూస్తుండగానే ఆకాశానికి ఎగిరిపోయి క్షణంలో ఏనుగంత ప్రమాణం పెరిగి చూసే వారికి అద్భుత ఆశ్చర్యాలు కలిగించింది. శంకు చక్ర గదాది విష్ణు బ్రహ్మల తేజస్సుతో ప్రకాశిస్తున్న ఆ సుందర వరాహ రూపాన్ని చూసి బ్రహ్మాది దేవతలు మునులు శ్రీహరే ఇలా వరాహ రూపాన్ని అవతరించాడని తెలుసుకుని వేద మంత్రాలతో స్తుతించారు. సమస్త జీవకోటికి ఆధారభరితమైన భూమి సముద్రములో మునిగిపోవడం చూసి దానిని పైకి తేవడానికి శ్రీహరి అవతారం ఎత్తాడు అని బ్రహ్మాది దేవతలు కొనియాడారు. దక్ష ప్రజాపతి కుమార్తె దితి, ఆమె కశ్యపుని పెళ్లాడింది. ఆ దంపతులను హిరణ్యకశిపుడు హిరణ్యాక్షుడు అనే 2 కుమారులు కలిగిరి. ఆ సమయమున భయంకరమైన ఉపద్రవాలు సంభవించినవి. పర్వతాలు కంపించినవి. ఉరుములు మెరుపులతో భయంకరమైన పిడుగులు పడ్డాయి. ఆ 2 కుమారులు పర్వతాకారులు. తండ్రి అయిన కశ్యపుని వద్ద పెరిగి పెద్దవారైనారు. వీరిద్దరూ రాక్షసులకు రాజులై లోకంలో అతి దుర్మార్గులై తిరుగుచుండిరి. జలగర్వంతో బలగర్వంతో వరగర్వంతో వెర్రవీగుచు లోకాలను పీడించసాగారు. దేవతలను మునులను బ్రాహ్మణులను ఎన్నో రకాలుగా బాధిస్తూ యజ్ఞాదులను చెడగొడుతూ సర్వదైవ కార్యాలను ధ్వంసం చేస్తూ లెక్కలేనన్ని పాపకార్యాలు చేస్తున్నారు. ఆ దుర్మార్గుల అడుగుజాడలను ఆపే శక్తి ఎవరికీ లేకుండా పోయింది. ఒకసారి హిరణ్యాక్షుడు మదగర్వంతో ఎల్లప్పుడూ ఏదో ఒక దుష్టకార్యం తలపెట్టి ప్రతి వారిని హింసించసాగాడు. పర్వత సమానుడైన హిరణ్యాక్షుడు పెద్ద గద చేతబూని విజయ విహారం చేస్తూ విచ్చలవిడిగా సంచరిస్తూ నాతో తలపడేవారు ఈ జగత్తులోనే లేడు అని విర్రవీగేవాడు. ఒకసారి దేవతల వద్దకు వచ్చి మీలో ఎవరైనా సరే నాతో యుద్ధం చేసి గెలవండి అని సవాల్ చేస్తూ ఉండేవాడు. వాడి భీకర రూపం చూసి దేవతలు దాక్కునేవారు. హిరణ్యాక్షుడు ఏమి చేయాలో తెలియక తోచుపడి కాక సముద్రంలో ఉన్న వరుణదేవుడికి రాజధాని అయిన విభవాపురం చేరుకున్నాడు. అక్కడికి వెళ్ళి వరుణుని యుద్ధానికి రమ్మన్నాడు. అంతటా వరుణుడు దానవ మహారాజా, నీతో యుద్ధం చేసి పోరాడే శక్తి నాకు లేదు. నీతో యుద్ధం చేయగల వీరుడు ఒకే ఒక్కడున్నాడు. అతడే శ్రీ మహావిష్ణువు. ఆయన దగ్గరకు వెళ్ళి నీకు అతడు సరైన జోడి, అతనితోడే తలపడు అని చెప్పాడు. హిరణ్యాక్షుడు పళ్ళు పటపటా కొరుకుతూ ఏమిటి, నాతో సరిజోడి శ్రీహర ఎక్కడున్నాడు వాడు అని ఎన్నో దుర్భాషలాడి శ్రీ మహావిష్ణువును వెతకసాగాడు. శ్రీహరి పాతాళంలో ఉన్నాడని నారదుని ద్వారా తెలుసుకుని హిరణ్యాక్షుడు పాతాళానికి బయలుదేరాడు. శ్రీమన్నారాయణుడు నీటితో మునిగిపోయిన భూమండలాన్ని కాపాడుటకు మహాపర్వతం అంత పెరిగిపోయాడు. అంతలో దిక్కులు అదిరేటట్లు ఆకాశంలో చిల్లులు పడే విధంగా గర్జిస్తూ సముద్ర జలాలను చీల్చుకుంటూ పాతాళంలో భూమిని చేరాడు. ఆ పాతాళంలో కొండలను పిండి చేయుచు బ్రహ్మాండాలు పగలకొడుతున్నట్లు తన కోరలతో గుచ్చుచు సప్త సముద్రములు ఇంకిపోవునట్లు మట్టిని ఎగజిమ్ముతూ తన కురుచతోకతో గుండ్రంగా తిప్పుతూ అచట మట్టిలో కూరుకుపోయిన భూమిని తన కోరలపై పట్టుకుని పాతాళం నుండి పైకి రావడానికి ఉపక్రమించాడు. అప్పుడే పాతాళంలో ప్రవేశించిన హిరణ్యాక్షుడు వరాహ రూపంలో
ఉన్న శ్రీ మహావిష్ణువును చూసి, అడవులలో సంచరించవలసిన వరాహం పాతాళంలో ఉన్నదేంటి, వీడేనేమో శ్రీహరి అనుకుని, ఓరే శ్రీహరి, పంది రూపం దాల్చి పాతాళంలో దాక్కున్నావా? ఈనాడు నీకు నా చేతిలో చావు మూడింది, రా నాతో యుద్ధం చెయ్యి, రా గదాదండంతో నీ సరస్సు ఖండిస్తాను అని పెద్ద పెద్ద రంకెలు వేస్తూ ఆవేశంతో శ్రీహరి వైపు రాసాగాడు. కానీ శ్రీహరి ఇవేమీ పట్టించుకోకుండా భూమిని తన కోరలపై నిలిపి పైకి రావడానికి ప్రయత్నిస్తున్న వాడిని హిరణ్యాక్షుడు అడ్డగించి, ఒరి పిరికి పంద, నా మాటలు ఏమీ పట్టించుకోకుండా యుద్ధానికి రమ్మంటే రాకుండా, మారు మాట్లాడకుండా తప్పించుకుని పైకి పోదామని ప్రయత్నిస్తున్నావా? నీవు వీరుడవైతే నాతో యుద్ధం చేయి, ఆ భూమి మొత్తం నా సొంతం, నన్ను ఓడించి దానిని తీసుకువెళ్ళు అని ఎన్నో అనరాని మాటలు అని, ఆ భూమి నా సొంతం, నన్ను ఓడించి దానిని తీసుకువెళ్ళు అని మళ్ళీ అన్నాడు. అనరాని మాటలు అంటూనే ఉన్నాడు. అంతటా శ్రీ మహావిష్ణువు భూమిని పక్కనే ఉంచి హిరణ్యాక్షునిపై యుద్ధము చేయుటకు సన్నిధుడయ్యాడు. హిరణ్యాక్షుడు అతి కారుడై పెద్దగా రంకెలు వేస్తూ తన గదను విష్ణుమూర్తి వక్షాలకు తగిలినట్లుగా విసిరాడు. అది శ్రీహరిని తాకి అంతే వేగంతో వెనక్కి పరిగెత్తింది. గదా దాటికి విష్ణువు కాస్త కూడా చలించలేదు. వాడి మళ్ళీ గదను గిరగిరా తిప్పి ఇంకా రెట్టింపు వేగంతో శ్రీహరి మీదకు విసిరాడు. ఈసారి శ్రీహరి తన గదతో దాన్ని 1000 ముక్కలు చేశాడు. ఈసారి పెద్ద శూలాన్ని విసిరాడు. దాన్ని శ్రీహరి తన చక్రాయుధంతో ముక్కలు ముక్కలుగా నరికేశాడు. ఈ విధంగా ఇద్దరూ భయంకర యుద్ధం చేయసాగారు. చివరకు యజ్ఞ వరాహస్వామి ముందు హిరణ్యాక్షుడు తాళలేకపోయాడు. శ్రీహరి తన చక్రంతో ఒక్క వేటున అతడు మెడ నరికివేశాడు. వాడు ఆహాకారాలు చేస్తూ నేలకూలాడు. శక్తి ఇద్దరికీ ఉంటుంది, కానీ ఎవరైతే ఆ శక్తిని మంచికి వాడతారో ఆ వారి శక్తే లోక కళ్యాణానికి ఉపయోగపడుతుంది, స్వయం కూడా కాపాడుతుంది అని మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. వరాహమూర్తి హిరణ్యాక్షుని సంహరించిన తర్వాత అతని రక్తధారలతో తడిచిన మోముతో భూమిని తన కోరలపై నిలిపి నీటిపైకి వచ్చి భూమిని నీటి ఉపరితలాన నిలిపి మణిమయ భూషణాలతో బంగారు కవచంతో శంకు చక్ర గదాది దివ్య ఆయుధాలతో తన నిజరూపాన్ని ధరించాడు. శ్రీమన్నారాయణుడు శ్రీ యజ్ఞవరాహమూర్తిగా అవతరించి సముద్ర గర్భమున పడిన ఈ భూమండలాన్ని కాపాడి సమస్త జీవరాశిని రక్షించాడు. ఈ విధంగా శ్రీ వరాహ అవతారం పరిసమాప్తమైంది. మరి ఇదర్రా వరాహ రూపం ఎంత బాగుందో కదా. చూడండి, మనకేం అర్థమవుతుంది? ఆ రూపం ఈ రూపం కాదు, ఏ రూపంలోనైనా మన బుద్ధి మంచి రూపంలో ఉంటే మనము ఎప్పటికీ కూడా విజయోలం అవుతామని శ్రీ వరాహ రూపం మనకి నిరూపించింది. మరి అభినయ గేయంలోకి వెళ్ళిపోదాం. మా పాప మామూళ్ళు మత్స్యావతారం, కూర్చున్న తాతల్లు కూర్మావతారం, వరసైన బావళ్ళు వరాహవతారం, నట్టింట నా అత్త నరసింహావతారం, వాసిగల మా చెల్లి వామనవతారం, వరమా గురుదేవ పరశురామవతారం, మా చిన్ని రామయ్య రామావతారం, బంటైన బంధువులు బలభద్రావతారం, నా చిట్టి కన్నయ్య శ్రీకృష్ణ అవతారం, బుద్ధితో మా తండ్రి బుద్ధావతారం, కలివిడితో మా అన్న కలికావతారం, వర్ధిల్లు పసిపాప వర్ధిల్లవయ్యా, వర్ధిల్లు పసిపాప వర్ధిల్లవయ్యా. సర్వే జనా సుఖినో భవంతు, లోకా సంస్థాం సుఖినో భవంతు. జై హింద్. ఉంటాను మరి.